బెంగళూరుకి మకాం మార్చనున్న జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు బెంగళూరుకి ట్రిప్కి వెళ్ళారనమాట దేవరా ప్రమోషన్లో భాగంగా. సో అక్కడ ఆయన కొంత ల్యాండ్ తీసుకుని ఒక హౌస్ బిల్డ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి అది కొంటారా లేదంటే కొత్తది ఏమన్నా ఫ్లాట్గానే ఏమన్నా రెంట్కి తీసుకుంటారనేది తెలియదు. సో ఇప్పుడైతే ఎన్టీఆర్ 31 షూటింగ్ కోసం కంప్లీట్గా ఆయన బెంగళూరు వెళ్ళిపోతారని తెలుస్తుంది. అంటే ఫ్యామిలీతో పర్మనెంట్గా వెళ్ళరు, కానీ ఆ సినిమా వర్క్స్ అయ్యేంత వరకు మాత్రం బెంగళూరులోనే ఉండేదట్టు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారంట. అంటే చాలామంది ఏమన్నా హైదరాబాద్ బోర్ కొట్టేసిందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇది అదేమీ కాదు, ఆయన ఫ్యామిలీతో ఏమి మాత్రం షిఫ్ట్ అవ్వట్లేదు. ఆయన ఒక్కడే పర్సనల్గా బెంగళూరులో దాని వర్క్షాప్ కోసం ఎన్టీఆర్ 31 వర్క్షాప్ కోసం వెళ్తున్నారంట. సో దానికి ఎందుకంటే కన్నడ బాడీ లాంగ్వేజ్ ఆ ప్రాంతంలో జరిగే కొంత కథ అనమాట ఇది. సో అటు బంగ్లాదేశ్ బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఆయన ఓన్ చేసుకోవాలి, దానికోసం కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉందంట. సో ఏదైనా కానీ ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు, అంటే వార్ 2 సినిమా అయిపోయి ఎన్టీఆర్ 31లో అడుగు పెట్టంగానే ఆ షూటింగ్ ఏదైతే అవుతుందో, ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుందో అది ఫినిష్ అయ్యే వరకు ఎన్టీఆర్ గారు బెంగళూరులోనే ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు పద్దాకా హైదరాబాద్కి రావడం ఆ ఖర్చుల కన్నా కూడా ఈయనే వెళ్ళిపోయి అక్కడ ఉంటే బాగుంటుందని ఎన్టీఆర్ గారు అనుకున్నారంట. సో మరి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా మనం చూసాం ఎంత బాండింగ్ ఉందనేది. బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది. సో అక్కడ రిషబ్ శెట్టి గారు కూడా ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి సో అక్కడ ఏమాత్రం లోటు లేకుండా ఆయనకి అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. సో ఎన్టీఆర్ గారికి అది మదర్ ల్యాండ్ కాబట్టి సో మరి ఆయనకి అక్కడ బాధ ఉండదు, బెంగళూరులో ఈజీగా గడిపేస్తారు. ఆయన కన్నడలో కూడా ఆయన కొంత మంచి ఫాలోయింగ్ ఉంది. సో అక్కడ నివసించడానికి ఆయనకి ఏ ప్రాబ్లం అయితే లేదంట. సో మరి ఆ వర్క్షాప్ క్రమంగానూ ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం ఏదైనా కానీ ఓవరాల్గా ఆయన మకామంతా కర్ణాటకకు షిఫ్ట్ అవుతున్నారని తెలుస్తుంది. మరి ఇంకా అక్కడ ఎక్కడ ఉంటారు అనేది అదంతా కూడా మెయిన్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో ఈలోపు ఫ్యాన్స్ అంతా నువ్వు మళ్ళీ మాకు హైదరాబాద్లో కనపడవన్నా అని చెప్పి మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట. సో బట్ ఆయన మాత్రం అలా ఎప్పుడు ఉండడు, ఎందుకంటే ఆయన మ్యాక్సిమం తిరుగుతూనే ఉంటారు, ఎక్కువ ఫ్యాన్స్కి అందుబాటులోనే కనపడుతూనే ఉంటారు. మరి ఏదన్నా లుక్ రివీల్ అవ్వకుండా ఉండాలంటే కొన్నాళ్ళు హైడ్ అవుతారు, కానీ రెగ్యులర్గా ఫ్యాన్స్కి ఆయన కనపడుతూనే ఉంటారు. సో మరి ఈ సినిమా కోసం ఇంకా ఆయన నెలనాళ్ళు బెంగళూరు ట్రిప్ వేస్తారనేది చూద్దాం.